విడిపోవేసయ్యా, ఒకటై ఉన్నాము విడిపోవేసయ్యా. రైతురా Praise the Lord. Hallelujah. Hallelujah. అలాగే నిలబడండిగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించు వాటి అన్నిటిలో మీరు వేటిని తినవచ్చు అనగా రెక్కలు పొలుసులు గల వాటిని అన్నిటినీ తినవచ్చును. 10వ వచనం. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడ్చేయను గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరొక తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ నామాన్ని స్తుతించాం, ఘనపరిచాం తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మీరే రంగం మీదకి రండి. చదువున్న వాక్య భాగం నుంచి ప్రభువా మీరే మాతో మాట్లాడండి. అలాగే ఇక్కడ కూర్చున్న వారి, అలాగే ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారిని కూడా మీ ఆత్మచేత స్వాధీనం చేసుకునండి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వారి హృదయానికి అర్థమయ్యేలాగిన ప్రభువా మీ ఆత్మ అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని అపోహల్ని ప్రభువా తొలగించడానికి మీరు ప్రయత్నం చేస్తుంటారు. ప్రభువా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరే నాయన కృప చూపమని, దయ చూపమని, ఈ సమయంలో నాయన ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు. చాలా సంతోషం. మీరందరూ మరి ఈరోజు ఈస్టర్ పండగ అందరూ కూడా అలసిపోయినారు. అయినా సరే ఈ సమయంలో మరి వాక్యం వినడానికి మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. అయితే ఈరోజు నేను వేరే సబ్జెక్ట్ మీద మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎందుకో దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. రైట్. దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, క్రైస్తవులు వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు. ఆమేన్. సో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ రాయబడిన మాటలు, ఇప్పుడు చదివిన మాటలు, ఇవి ఎవరి కోసం రాయబడ్డాయి? క్రైస్తవుల కోసమా, యూదుల కోసం రాయబడ్డాయా? యూదుల కోసం రాయబడ్డాయి. ఆమేన్. ఇవన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండం అంటే పాత నిబంధన యూదుల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. మోషే గారు మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు అని చెప్పంటే, మీరు పందిని తినకూడదు, ఎందుకంటే అది అపవిత్రమైనటువంటి జంతువు. ఓకే, ఇప్పుడు మరి మనం ఎవరమే? మనం యూదులమా క్రైస్తవులమా? మనం యూదులమా అన్యులమా? అన్యులు మనం. ఓకే, ఇప్పుడు ఈ పాత నిబంధనల్లో ఏవైతే కట్టడలు ఇవ్వబడ్డాయో, ఏదైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో, ఇదంతా కూడా ఎవరికి ఇవ్వబడింది అని అంటే యూదులకు ఇవ్వబడింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, యూదులకు ఇచ్చినటువంటి వాటిని మనం కూడా పాటించాలా వద్దా? ఆమేన్. అయితే అన్నీ పాటించాలనా, లేదంటే కొన్నే పాటించాలా? హల్లెలూయా. ఇది పెద్ద సమస్య. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నాం పంది తినకూడదు అని అంటే క్రైస్తవులు దాన్ని తీసుకున్నారు. ఎస్, మేము పందిని తినం. ఓకే, రైట్. అది ఎక్కడ రాయబడింది? ద్వితీయోపదేశ కాండము 8వ వచనంలో రాయబడింది. పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు కనుక అది మీకు ఏమో, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. ఓకే, రైట్. దీన్ని మనం పాటించాలని అనుకుంటున్నాం. ఇది మనకని మనం అనుకుంటున్నాం. ఓకే, ఇది మనకో కాదు తర్వాత చెప్తాను నేను. ఓకే, మీకు ముందు పోను అర్థం అవుతుంది. ఇప్పుడు 9వ వచనం చూడండి. నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు అనగా రెక్కలు పులుసులు గల వాటన్నిటిని తినవచ్చు. అంటే చేపలు. ఆమేన్. నీటిలో నివసించేటువంటి చేపల్లో ఏమి తినాలి? రెక్కలు పులుసు 2 ఉండాలి దానికి. అలాంటి దాన్ని మీరు తినాలి. అంటే ఎండ్రకాయ తినొచ్చా? అరే, రెక్కల పులుసు లేవు దానికి, మరి తినకూడదు. ఆమేన్. ఈ వాక్యం ప్రకారం తినకూడదు. మరి కొంట ముక్క తినొచ్చా? పులుసులు లేవు దానికి, తినకూడదు. ఈ వాక్యం ప్రకారం కొంట ముక్క పులుసులు ఉంటాయండి? ఉండవు కదా, అది కూడా తినకూడదు. మరి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే 8వ వచనాన్నేమో తీసుకుంటున్నాం, 9వ వచనాన్ని వదిలిపెడుతున్నాం. క్రైస్తవులుగా 8వ వచనాన్ని పాటించాలనుకుంటున్నాం, కానీ 9వ వచనాన్ని వదిలేస్తున్నాం. పాటిస్తే 2 పాటించాలి కదా. ఆమేన్. సో కాబట్టి ఈరోజు అసలు ఈ ఆహారం గురించి మనం చూద్దాం. అసలు దేవుడు దేన్ని ఆహారంగా ఇచ్చాడు, అది దాన్ని ఏ విధంగా మారుస్తూ వచ్చాడు ఆయన, ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి చూద్దాం. సో కాబట్టి ఆదికాండానికి వెళ్దాం మనం ఒకసారి. ఆమేన్. అసలు మనిషికి దేవుడు మొట్టమొదటి ఇచ్చే ఆహారం ఏంటి? ఓకే, రైట్. ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనం తీయండి ఒకసారి. దేవుడు మొట్టమొదటిగా మనిషికి ఇచ్చినటువంటి ఆహారం, మనుషులంటే అందరికీ అండి, అందులో యూదులని, గ్రీసు దేశస్తులని, క్రైస్తవులని ఏం లేదు, ఆ డివిజన్ ఏం లేదు అప్పుడు. ఇప్పుడు ఆదికాండంలో. ఓకే, అప్పుడు దేవుడు ఎట్లాంటి ఆహారాన్ని ఇచ్చాడంట? 1వ అధ్యాయము 29-30 ఒకసారి చదవండి. దేవుడు ఇదిగో, ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్టని ఆహారమగునని పలికిను. ఆ ప్రకారం ఆయన దేవుడు మొట్టమొదట మనిషిని తయారు చేశాడు. తయారు చేసి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నీకు దీన్ని ఆహారంగా ఇచ్చాను, ఇది నువ్వు తిను అని చెప్పండి. ఏంటంటే ఆహారంగా ఇచ్చింది అని అంటే, విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టుని కూడా నేను నీకు ఇచ్చాను, విత్తనములు గల ప్రతి ఫలాన్ని కూడా నీకు ఆహారంగా ఇచ్చాను. అంటే ఏదైనా తోటలో ఆదాముకి దేవుడు ఇచ్చే ఆహారం ఏంటి? ప్రతి పండు కూడా తినమని చెప్పాడు. హల్లెలూయా. ఒక్క తోట చెట్టు మధ్యలో ఉన్నటువంటి తెలివినిచ్చు, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షఫలాన్ని మాత్రమే తినమాకు, మిగిలిన పళ్ళన్నీ కూడా తినడు. అంటే ఆదికాండంలో దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆహారం ఏంటి? పళ్ళు, ఫలాలు. ఆమేన్. అలాగే జంతువులకి ఇచ్చిన ఆహారము గడ్డి.
ఓకే, అంటే సింహం కూడా గడ్డి వేయాల్సిందే ఏదైనా తోటలో. అలాగే పాపంలో పడకముందు సింహం ఏం తినేది? ఈ లేఖన ప్రకారము గడ్డి తినేది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైతే పాపం వచ్చిందో ఇప్పుడు ఆ పాపం వల్ల ఇప్పుడు జంతువుల స్వభావం కూడా మారిపోయి గడ్డి తినేటువంటి సింహం, గడ్డి తినేటువంటి పులి, గడ్డి తినేటువంటి చిరుత, ఇవన్నీ కూడా ఇప్పుడు మాంసం తింటా ఉన్నాయి. వాటి ఆహారం కూడా మారిపోయింది. హల్లెలూయా. కానీ మనిషికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆహారం ఏంటి? పళ్ళు తినమని దేవుడు చెప్పాడు. మాంసం తినమన్నాడా? తినమనలేదు అక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు ఆదాం పడిపోయాడు, ఆయనకి సంతానం వచ్చింది. ఇప్పుడు సంతానం పెరిగింది, ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. వాళ్ళు దేవుని దృష్టికి బహు చెడ్డవాళ్ళుగా ఉన్నారు. ప్రపంచం అంతా కూడా దేవుడు చూశాడు. వాళ్ళ హృదయాలోచన చాలా చెడ్డదిగా ఆయన గమనించి ఇప్పుడు భూమి అంతటి మీద ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ భూమి అంతటిని కూడా దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడు. ఈ భూమి అంతటి మీద ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనపడ్డాడు, ఆయన నోహు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆ నోహుతో ఏం చెప్పాడంటే, ఓడ కట్టుకో, నీ కుటుంబం అందులోకి వెళ్ళండి, అలాగే జంతువులు నేను పంపిస్తాను, జంతువులు కూడా వస్తాయి, అలాగే ఇంకెవరైనా సరే ఓడలోకి వస్తారని చెప్పి నువ్వు ప్రకటన చెయ్యి అన్నప్పుడు నోహు ఒక పక్క ఓడ కడతా ఉన్నాడు, ఇంకొక పక్క సువార్త చేస్తా ఉన్నాడు. ఏమని అంటే, దేవుడు నాకు చెప్పాడు పైనుంచి వర్షం వస్తుందంట, భూమి అంతా కూడా మునిగిపోద్దంట, కాబట్టి ఓడ కట్టమని చెప్పాడు, నేను ఓడ కడుతున్నాను, ఆ ఓడకు మీరు రండి అని చెప్పి నోహు సువార్త ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. అయితే ఎవరూ వినలేదు, జలప్రళయం వచ్చింది దేవుడు చెప్పినట్టుగానే, అంతా మునిగిపోయి చనిపోయారు. ఆ తర్వాత నోహు కుటుంబం మాత్రమే బ్రతికింది. వాళ్ళ ఓడలు ఉన్నారు కాబట్టి సురక్షితంగా ఉన్నారు, దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి వాళ్ళు సురక్షితంగా రక్షించబడ్డారు. అలాగే ఈ రోజు కూడా నోహు దినాల్లో ఉండినట్లుగా మనిషి కుమారుడు రాకలో దినాల్లో ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. సో కాబట్టి ఈ రోజు కూడా ఎవరు రక్షించబడతారు అని చెప్పంటే, యేసుక్రీస్తు మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళు రక్షణ పొందుతారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. ఆ ఓడ వర్షంతో ఆగిపోయింది, నేలంతా కూడా నిండిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు మరలా ఈ నోహు కుటుంబానికి ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 3వ వచనం, ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనంలో ఈ నోహుకి తన 3 కుమారులకి అలాగే కోడళ్ళకి వాళ్ళ పిల్లలకి దేవుడు ఏమి ఇస్తా ఉన్నాడు అంటే ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మరలా డైట్ మారుస్తా ఉన్నాడు, ఆహారం మారుస్తున్నాడు దేవుడు. అంతకుముందు ఏం చెప్పాడు? పళ్ళు మాత్రమే తినండి అని చెప్పిన దేవుడు ఇప్పుడు వాళ్ళ ఆహారాన్ని మారుస్తా ఉన్నాడు. ఆమేన్. చూడండి 9వ అధ్యాయము 3వ వచనం, ప్రాణము గల, ఒకసారి మొదటి నుంచి చూద్దాం. మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. సేమ్ ఆదాముకి ఇచ్చిన వాగ్దానమే ఇతను కూడా ఇస్తున్నాడు, నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇప్పుడు చూడండి, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఏమన్నాడు? ప్రాణము గల సమస్త చరములు అనగా సమస్త జీవులు మీకు ఆహారం అవుతాయి. ప్రాణం కలిగి కదిలేవి, చరములు అంటే కదిలేవి. ప్రాణం కలిగి కదిలే ప్రతిదీ కూడా, అది జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, ఆమేన్, అది పురుగు అవ్వచ్చు, చేప అవ్వచ్చు, ఏదైనా సరే ప్రాణం కలిగే ప్రతి సమస్త అన్నాడు. అక్కడేం రాశాడు? సమస్త చరములు మీకు ఆహారమగును. హల్లెలూయా. సో నోహు యొక్క డైట్ ఏంటి? మేకను తినొచ్చు, గొర్రెను తినొచ్చు, ఆమేన్, ఆవును తినొచ్చు, ఎద్దును తినొచ్చు, దుప్పిని తినొచ్చు, జింకను తినొచ్చు, పందిని కూడా తినొచ్చు. ఉంది కదా? ఉందా లేదా?
సమస్త చరములో తినొచ్చు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ సమస్త జీవుల్ని తినడానికి దేవుడు అనుమతిచ్చాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ సమస్త జనాలు ఇప్పుడు ఏదైతే నోవహు ఉన్నాడో, నోవహు కుమారులు ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందారు, విస్తరిస్తా ఉన్నారు. ఆ సమయంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. ఈ అబ్రహాం అనే వ్యక్తి కూడా ఏం తింటా వస్తున్నాడు? మరి ఆయనకి ఏమైనా నియమాలు ఉన్నాయా? దేవుడు కనపడలేదు ఆయనకి. దేవుడు కనపడక ముందు వరకు, దేవుడు రానంత వరకు ఆయన దగ్గరికి ఆయన ఏ ఆహారం తిన్నాడు? నోవహుకి ఏదైతే ఆహారం ఇచ్చాడో దేవుడు అయ్యే తిన్నాడు ఆయన కూడా. హల్లెలూయా. అంటే అబ్రహాము కూడా పందిని తిని ఉండొచ్చు. ఆమేన్. అబ్రహాము జింకను తిని ఉండొచ్చు. అబ్రహాము సమస్త జీవరాశులను కూడా తినడానికి అతనికి ఆహారంగా ఉండిండొచ్చు. ఆమేన్. అఫ్కోర్స్ అతనికి ఇష్టం ఉండకపోవచ్చు, కొన్ని ఇష్టం అయితే కొన్ని ఇష్టం కాకుండా ఉంటాయి. కానీ అక్కడ అబ్రహాముకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నువ్వు తినకూడదు అనే రిస్ట్రిక్షన్ అబ్రహాముకి లేదు. ఇష్టమైనవి తింటాడు, ఇష్టం లేని వదిలిపెడతాడు. అంతేగాని ఇది నువ్వు తిననేకూడదు అన్న ఆజ్ఞ అక్కడ లేదు. ఆమేన్. ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే ఆయనకు ఒక సపరేట్ జనాంగాన్ని దేవుడు తీసుకోవడం కోసం ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్నుకొని వాళ్ళని మిగిలిన జనాల్లో నుంచి వేరు చేయాలనుకున్నాడు. అబ్రహాము ద్వారా వచ్చేటువంటి సంతానాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మిగిలినటువంటి ప్రజల నుంచి వీళ్ళని వేరు చేయాలని చెప్పి అనుకొని ఇప్పుడు వీళ్ళ యొక్క ఆహారాన్ని మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఆహారం మారుస్తున్నాడు? ఇశ్రాయేలీయుల ఆహారాన్ని మాత్రమే మారుస్తా ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు ఎక్కడికి వద్దాం మనం? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం రండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం ఇంకా చదువుకున్నదే. క్రైస్తవులు పందిని తినవచ్చా? దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆమేన్. బైబిల్ ప్రకారం ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు పంది 2 డెక్కలు గల. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలో? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు. మీ అందరి ప్రజలకు కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ కాదు, ఇది ఇశ్రాయేలుకు మాత్రమే. కనుక అది హేయము, వాటి మాంసము తినకూడదు, ముట్టకూడదు. ఇంకా నీట నివసించు వాటన్నిటిలోనూ మీరు వేటిని తినవచ్చు? రెక్కలు పొలుసులు గల వాటన్నిటిని మీరు తినొచ్చు. రెక్కలు పొలుసులు లేని దాన్ని తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైనవి నేను చదువుతానమ్మా. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచు పక్షి, పిల్లి గద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడి కంటే, గుడ్లగోబ, హంస, గోడబాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారపక్షి, ప్రతి విధమైన శంకుబుడి, కొంగ. ఇవన్నీ ఏంటండి? తినరానివి. హల్లెలూయా. సో తినరాని వాటిలో ఏమున్నాయి? ప్రతి విధమైన శంకుబుడి, కొంగను కూడా తినకూడదు. ఎవరిలో? ఇశ్రాయేలు తినకూడదు. ఆమేన్. కుకుడు గువ్వ, గబ్బిలమోనివి, ఎగురు, ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు. ఉసులు కూడా తినకూడదు. మనం ఇశ్రాయేలు ఉసులు తినకూడదు. మరి మనం తింటున్నాం కదా, దాన్ని కూడా మానేయాలి. మరి మేము మానేస్తే
అర్థమైందా? సో ఈ విధంగా మీరు లెక్క పెట్టుకుంటే మనం తినేటువంటి పదార్థాలు ఇశ్రాయేలుకి హేయములు చాలా ఉన్నాయి, అన్నీ కూడా మానేయాలి మరి మీరు. ఓకే రైట్. సో ఇవన్నీ ఎవరికి ఇస్తా ఉన్నాడు అంటే మీరు గమనించాల్సింది ఇశ్రాయేలుకి మాత్రమే ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనొచ్చు ఇశ్రాయేలుకి ఇస్తే ఏమైందంటే మనం కూడా పాటించవచ్చు కదా అని చెప్పంటే, మనం పాటించవచ్చా పాటించకూడదు తర్వాత చెప్తాను. ఓకే, అయితే నేనేమంటానంటే అది మీరు పాటించినప్పుడు, మాంసం విషయంలో తినే విషయంలో మీరు ఇశ్రాయేలుని ఫాలో అవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు అన్నిటినీ ఫాలో అవ్వాలి. ఓకే, వాళ్ళు కొంగ తినరు, మనం కూడా తినకూడదు. ఉసుళ్ళు తినరు, మనం కూడా తినకూడదు. కొంటె ముక్క తినరు, మనం కూడా తినకూడదు. ఓకే, ఇంకా ఏమేమో జాగ్రత్తగా పరిస్థితి లిస్ట్ రాసుకోవాలి మనం. ఏమో ఎక్కడ ఏం తప్పిపోతుందో తెలియదు కదా. ఓకే, అలాగే ఇశ్రాయేలుకి ఇంకా ఏం కట్టడలు ఇచ్చాడు దేవుడు అని చెప్పంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కడు కూడా, పురుషుడైన ప్రతి ఒక్కడు కూడా మరి సున్నతి చేయించుకోవాలా. ఇది ఎవరికి ఇచ్చిన కట్టడ? ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడ. సో ఇశ్రాయేలుకి కట్టడ నువ్వు ఫాలో అవ్వాలని చెప్పి అనుకుంటున్నప్పుడు పంది మాసం విషయంలో నీవు సున్నతి విషయం కూడా ఫాలో అవ్వాలి. మరి ఎందుకని అనంటే, ప్రియ సహోదరి సహోదరులారా, సున్నతి లేకపోతే సున్నతి చేయించుకోమని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి. ఒకవేళ సున్నతి చేయించుకోవడానికి ఎవరికైనా ఇష్టపడకపోతే వాడిని జనంలోంచి కొట్టేమని కూడా దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వాలనుకుంటే ఈ సర్కంసెషన్, ఓకే, సున్నతిని కూడా నువ్వు ఫాలో అవ్వాలి. మరి ఫాలో అవుతావా? ఫాలో అవుదామా? ఓకే, అలాగే ఇశ్రాయేలుకి సబ్బాతు దినాన్ని ఆచరించమని దేవుడు చెప్పాడు. సబ్బాత్ అంటే ఏంటి? 7వ దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు ఏ పని కూడా మీరు చేయకూడదు, కనీసం వంట కూడా వండుకోకూడదు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మరి ఇశ్రాయేలీయుల యొక్క ఆహార అలవాట్లు మనం ఫాలో అవుతున్నట్లయితే మరి సబ్బాతును కూడా ఫాలో అవ్వాలి కదా. అనగా శనివారాన్ని మనం ఏ పని చేయకూడదు. మరి ఆ విధంగా చేస్తున్నాం మనం? చేయట్లే. ఎందుకని? కేవలం పంది మాసం దగ్గర మాత్రం ఎందుకని? కేవలం తినే దగ్గర మాత్రం ఎందుకు? అన్నీ ఆపచ్చు కదా. సబ్బాతు కూడా చేయొచ్చు కదా మనం, అక్కడ మాత్రం చెయ్యం. ఇంకా దేవుడు ఏమన్నాడు? సబ్బాతు దినాన్ని ఆచరించకపోతే చంపేయమంటున్నాడు దేవుడు. ఎవరికిది? ఇశ్రాయేలీయులకు మాత్రమే. మీరు కూడా ఫాలో అవ్వాలంటే మీరు దాన్ని ఫాలో అవ్వకపోతే చంపాలి మిమ్మల్ని కూడా. మరి శనివారం ఆహారం చేయకపోతే మేము ఇశ్రాయేలుని ఫాలో అవుతామండి అని చెప్పి మీరు అన్నారనుకోండి, సబ్బాతు దినాన్ని మీరు ఆశించకపోతే, సబ్బాతు దినాన్ని మీరు మాంసం వండుకున్నారా, చంపాలి, మేము రాళ్ళు తీసుకుని కొట్టాల కదా. సో కాబట్టి ఇశ్రాయేలీయులకు ఏవైతే ఉన్నాయో అవి ఇశ్రాయేలీయులకు మాత్రమే. ఇశ్రాయేలీయుల యొక్క ఆచారాలని, ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతుల్ని క్రైస్తవులైనటువంటి మనం పాటించాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటండి? ఈ 10 ఆజ్ఞల్లో సబ్బాతు కూడా ఒక ఆజ్ఞ కదండి. ఇంకో విషయం, 10 ఆజ్ఞలు పాటించాలి కదా. ఎస్, పాటించాలి. మరి 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ కదా, ఏది? సబ్బాతు. మరి సబ్బాతు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఎందుకు పాటించట్లేదు మీరు క్రైస్తవుడివి? పాటించాలి కదా. మరి ఎందుకు పాటించట్లేదు అని అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సబ్బాతు దినాన్ని లేదంటే ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా, ఈ 10 ఆజ్ఞలన్నిటిని కూడా, ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా యేసుక్రీస్తు నెరవేర్చాడు ఆల్రెడీ. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశాడు? నెరవేర్చాడు. కాబట్టి ఇక నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తుని నమ్మితే ఇక నువ్వు దాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు, ఆచారాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరిస్తే ఈ పండగలు, ఇశ్రాయేలుకు ఉన్న పండుగలను చూసారా, ఆ పండుగ నువ్వు ఆచరించాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి నిష్టలు నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు పాటించిన నియమాలు నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొన్ని నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి, అవి కూడా నువ్వు తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు క్రీస్తుని అంగీకరించావు. క్రీస్తు ఎవరంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పై ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే నెరవేర్చాడు.
ఈ లోకంలో ఎంతటి గొప్ప భక్తులైనా సరే అతడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. ఎక్కడో చోట తప్పు చేసేవాళ్ళు, ఎక్కడో చోట ఏదో ఒక ఆజ్ఞలో పడిపోయారు. అందుకోసం ప్రతి ఏడాది కూడా, ప్రతి ఏటా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాము చేసినటువంటి పాపాల నిమిత్తం తీసుకెళ్లి గొర్రె పిల్లలు వధిస్తూ ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చింది ఎవరు అంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా ఇప్పుడు ధర్మశాస్త్రం అంతటిని కూడా కొట్టివేసాడు ఆయన. కాబట్టి నీవు క్రీస్తులో ఉన్నావా, ధర్మశాస్త్రం పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తులో లేవా, నేను క్రీస్తుని అంగీకరించనండి అని చెప్పి నువ్వు అన్నావా, అయితే నువ్వు ధర్మశాస్త్రం పాటించాలా. అర్థమైందన్నమాట. క్రీస్తుని కలిగి లేకపోతే, క్రీస్తుని అంగీకరించకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలా. ఒకవేళ నేను క్రీస్తుని కలిగి ఉంటాను అని చెప్పానంటే నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నెరవేర్చా నీలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అదేంటండి, యేసుక్రీస్తుని కలిగి ఉన్నంత మాత్రాన మనము ఇక 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞని పాటించాల్సిన అవసరం లేదా? 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదని చెబుతుంది. అంటే ఇప్పుడు నేను యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించాను కాబట్టి ఇక నా పొరుగు వాడిని ఆశించవచ్చానా దాని అర్థం? హల్లెలూయా. అలాగే యెహోవాయే దేవుడు అని చెప్పి 10 ఆజ్ఞల్లో ఒక మొదటి ఆజ్ఞ ఉన్నది. ఆయన తప్ప వేరే ఎవరు కూడా పూజించకూడదని ఉన్నది. అంటే అన్ని దేవతలు పూజించవచ్చేనా యేసుక్రీస్తు స్వీకరించిన తర్వాత? కాదండి. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే నీ లోపలికి తెచ్చుకుంటావో, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చేది యేసుక్రీస్తు నెరవేరుస్తాడు లోపల నుండి. హల్లెలూయా. సో ఎలా నెరవేరుస్తాడు అని చెప్పంటే, యేసుక్రీస్తు ఈ భూమి ఉన్నప్పుడు ఆయన క్వశ్చన్ అడిగారు, ఏమనంటే ధర్మశాస్త్రంలోకెల్లా గొప్ప ఆజ్ఞ ఏంటి అని అడిగారు. ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు యేసుప్రభువు అన్నాడు, ఈ 10 ఆజ్ఞలు తీసుకెళ్లి 2 ఆజ్ఞలు పెట్టాడు ఆయన. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ యొక్క దేవుణ్ణి పూర్ణ హృదయంతో, నువ్వు పూర్ణాత్మతోటి నువ్వు ప్రేమించు అని చెప్పాడు ఆయన. నీ దేవుణ్ణి ప్రేమించు అని చెప్పాడు. రెండవది కూడా ఎలాంటి ఆజ్ఞే, ఆజ్ఞ ఏమిటి అని అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు ఆయన. ఇంకా ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం చెప్పింది, ప్రవక్తలందరూ, పాత నిబంధనల ప్రవక్తలందరూ కూడా చెప్పారు కదా, ఇవన్నీ చెప్పిందంతా కూడా ఈ 2 ఆజ్ఞలోని వీడి ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఈ 2 ఆజ్ఞలు నెరవేర్తే చాలు, ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చినట్టే. ఆమేన్. ఎలాగండి, అది ఎలాగా అని చెప్పంటే నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలని చెప్పి యేసుప్రభువు చెప్పాడు. ఆమేన్. సో దేవుణ్ణి కనుక నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తే 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నీకు ఇది యెహోవా తప్ప ఇంకేరు దేవుడు ఉండకూడదు. ఆమేన్. నువ్వు ఏ ప్రతిమ కూడా నువ్వు మొక్కకూడదు అన్న ఆజ్ఞ నువ్వు పాటించవా? ఆమేన్. ఎందుకంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇక నాకు ఈ దేవుడు తప్ప ఇంకే దేవుడు అక్కర్లేదు అంటాను. ఆమేన్. అలాగే మిగిలిన ఆజ్ఞలు 9 ఆజ్ఞలు. ఓకే, ఈ 9 ఆజ్ఞల్లో నువ్వు ఎప్పుడైతే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావో మిగిలిన ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తావు. ఎలాగా అని చెప్పంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తే నీ పొరుగు వాడిని నువ్వు ఆశిస్తావా? ఆశించు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తే వ్యభిచారం చేస్తావా? చెయ్యవు. వ్యభిచారం అంటే ఏంటి? వేరేవాడి వాడితో పోవటం. వేరేవాడు ఎవడు? నీ సహోదరుడు. వాడిని నువ్వు ప్రేమిస్తే వాడి వాడితో పోతావా? పోము. సో కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న మాట కనుక నువ్వు నెరవేరిస్తే ధర్మశాస్త్రం మొత్తాన్ని నువ్వు నెరవేర్చినట్టే. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుని నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తుని నువ్వు కలిగి ఉంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తావు. ఆమేన్. కానీ ఈ కట్టడలు, ఈ ఆచారాలు, ధర్మశాస్త్రం అనగా ఇశ్రాయేలుకి ఇవ్వబడిన పండుగలు ఇవన్నీ కూడా నువ్వు ఆచారాన్ని నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం పర్టికులర్గా దేని గురించి మాట్లాడుతున్నాము అని అంటే మాంసం తినడం విషయం, ఆహార విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. పంది మాంసం అనేది తినొచ్చా తినకూడదా అని చెప్పంటే, ఇంకా ఇశ్రాయేలు ప్రజలకి ఆయన పంది మాంసం గురించి మాట్లాడుతూ ఆయన ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడంటే యెషయా గ్రంథంలోకి వెళితే ఆయన అంటాడు, యెషయా గ్రంథంలో పంది మాంసం తినే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అని మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను చదువుతాను అవన్నీ మొత్తం అంది.
బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి మనం. హల్లెలూయా. నేను ఎక్కడ రాశాను ఇది? ఫోన్లో ఉంది అది. యెషయా గ్రంథంలో ఉంటుందండి. ఓకే, నేను రెఫరెన్స్లు ఆ ఫోన్లో ఉన్నాయి రాసినాయి, సో నేను ఇప్పుడు చూపించలేను. యెషయా గ్రంథంలో 2-3 చోట్ల ఉంటుంది. అదేంటంటే పంది మాంసం తింటే నేను వాళ్ళని కొట్టివేస్తాను, పంది మాంసం తింటే వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్పి దేవుడు యెహోవా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఓకే, తినొద్దని చెప్పాడు, అది హేయమని చెప్పాడు, అయినా సరే తింటున్నారు, మిమ్మల్ని శాపగ్రస్తులు అని చెప్పి అంటున్నాడు. అయినా సరే తింటున్నారు మీరు, నేను శపిస్తాను మిమ్మల్ని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే ఇశ్రాయేలులకి స్ట్రిక్ట్ ఆర్డర్, ఇశ్రాయేలులకి కఠినమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు పంది మాంసాన్ని తినకూడదు. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు తినవచ్చా తినకూడదా? క్రైస్తవులు కూడా వర్తిస్తుందా? ఈరోజు మనం చూడాలి అది. ఓకే, సో దానికోసము ఒకసారి మనం వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. యేసు మాట్లాడుతున్నా, ఆయన వాడితో ఎట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవున్నది ఏదియో వాడిని అపవిత్రునిగా చేయగలని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లది భోజన పదార్థములన్నింటినీ పవిత్ర పరచును. ఆమేన్. అంటే నువ్వు భోజనం ఏది తిన్నా సరే నీకు అది బహిర్భూమిలోకి వెళ్తుంది కాబట్టి అది నిన్ను అపవిత్ర పరచదు. యేసు స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే నోహు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అయ్యా కొంచెంసేపు భూమి మీదకి వచ్చినప్పుడు నోహుకి ఏదైతే ఆజ్ఞనిచ్చాడో సమస్త చరములు మీరు తినండి అని చెప్పి మరలా యేసు వచ్చి మరలా దాని దగ్గర తీసుకెళ్తున్నాడు మనం. సో భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. అంటే భోజన పదార్థాలన్నీ కూడా పవిత్రములే, మీరు అన్ని తినొచ్చు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆమేన్. అలాగే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం. అక్కడ దేవుడు పేతురుకి ఒక దర్శనం ఇచ్చాడు. 10వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన, ఏమన్నా ఇక్కడ భూమి మీద ఉండే సకల విధములైన అన్ని ప్రాణులు, ఆమేన్, సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఆమేన్. సో ఆ పాత్రలు ఏమనంటే 4 కాళ్ళతో నడిచేటువంటి అన్ని జంతువులు, అన్ని రకాల జంతువులు, అలాగే పురుగులు ఉన్నాయి, అలాగే పక్షులు ఉన్నాయి. సో అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను అన్నడో తినలేదని చెప్పగా. ఇప్పుడు పేతురు ఎవరో యూదుడు కాబట్టి ఆయన ఏమంటాడంటే నిషిద్ధమైనది అపవిత్రమైన ఆ దుప్పట్లో ఉన్నాయి, సో వాటిని నువ్వు చంపుకొని తినమంటున్నావు, కానీ నేను ఎప్పుడు కూడా అట్లాంటి తినలేనని చెప్పి పేతురు చెప్పాడు. పేతురు చెప్తే ఇప్పుడు పైనుంచి స్వరం ఏం మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు స్వరం ఏం మాట్లాడుతుందంటే దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. దేవుడు
పేతురేమో అది అపవిత్రమైనట్టే, దేవుడు ఏమన్నాడు ఇవి పవిత్రమైనవి. సో దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచవద్దని ఎన్నిసార్లు చెప్పాడు? రెండోసారి చెప్పాడు. ఆమేన్. ఈలాగు ముమ్మారు జరిగిన అంటే దుప్పటి రావటం, ఆయన తినమని చెప్పటం, నేను ఏది కూడా అపవిత్రంగా తినలేదు ప్రభు అని చెప్పటం, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచొద్దని చెప్పి పైనుంచి స్వరం చెప్పటం, పైకి వెళ్ళటం, మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి, 3 సార్లు చెప్పాడు దేవుడు పేతురికి. ఏమనంటే నేను పవిత్రపరిచే వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచొద్దు. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తం కాచిన తర్వాత ప్రతి జంతువు కూడా పవిత్రపరచబడింది. హల్లెలూయా. అందుకోసం పేతురికి ఏం చెప్తున్నాడు? ఇది చంపుకొని తినమని చెప్తున్నాడు. అంటే దేవుడు పేతురికి ఏం చెప్తున్నాడు అంటే ప్రతి జంతువు కూడా పవిత్రపరచబడింది. అలాగే అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పవిత్రపరచబడ్డారు, వాళ్ళకు కూడా దేవుడు ఇప్పుడు అవసరం అని చెప్పి దేవుడు ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ దర్శనం ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే ప్రతి జంతువు అనగా పందితో సహా అన్ని జంతువులు కూడా పవిత్రపరచబడ్డాయి. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా. హల్లెలూయా. ఆ తర్వాత రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం. కాగా మనమిక మీదట అది 13 సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువుని యేసునందు ఎరిగి నివుడిగా నమ్ముచున్నాను. ఆమేన్. అంటే పైన మీరు చదివితే ఆహార పదార్థాల గురించి డిస్కషన్, ఏం తినాలి ఏం తినకూడదని ఒక తర్కం ఆ మధ్యలో వచ్చినప్పుడు విశ్వాసుల మధ్యలో ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే సహజముగా ఏది నిషిద్ధము కాదు. ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏ చేప కానీ ఇప్పుడు సహజంగా ఏది కూడా నిషిద్ధము కాదని నేను ప్రభువు వల్ల యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు మాట, ఏది కూడా నిషిద్ధము కాదు. ఆమేన్. నీ సహోదరుడు అయితే ఏదైనా నువ్వు నిషిద్ధం అని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు, పౌలు గారికి మాత్రం అన్ని కూడా పవిత్రమైన, నిషిద్ధం ఏది లేదు. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానికుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది. సో కాబట్టి భోజన విషయంలో పర్టికులర్గా ఉండబాకండి. అంటే ఇది తినేవాడు పాపి, ఓకే, అది తినకపోతే పరిశుద్ధుడు అని మీకు మీరే తీర్పు తెచ్చబాకండి. ఎందుకంటే దేవుని రాజ్యము తిండి కాదు, తాగేది కాదు. ఆమేన్. అంటే దానితో ముడిపడి లేదు. దేవుని రాజ్యము నువ్వు అది తింటున్నావు కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అని చెప్పి దేవుడు ఇప్పుడు అంటావు. ఎందుకంటే యేసు ఏమన్నాడు ఇందాక, ప్రతి భోజన పదార్థం కూడా పవిత్రమైంది. ఎందుకంటే అది బైబిల్లోకి వెళుతుంది కాబట్టి ప్రతి భోజన పదార్థం కూడా పవిత్రమైంది అని యేసు చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే ప్రతిదీ కూడా ఏది కూడా నిషిద్ధమైనది కాదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఇంకా క్లియర్ చెప్తున్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి నుంచి చదువుతాను, ఇది అవసరం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు ఎవరంటే వీళ్ళు అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుతూ ఏంటంటే ఏం చేస్తారంటే వీళ్ళు వివాహాన్ని నిషేధిస్తున్నారు. అంటే ఆర్డర్ జారీ చేస్తున్నారు. ఎవడు కూడా క్రైస్తవుడైన వాడు వివాహం చేసుకోకూడదు అని
ఒక కట్టడిన వాళ్ళు విధిస్తున్నారు. వీళ్ళు ఎవరంట? దయ్యముల బోధ యందు లక్ష్యం ఇచ్చిన వాళ్ళు, విశ్వాస భ్రష్టులు, ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు వివాహాన్ని నిషేధిస్తా ఉన్నారు. అలాగే సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని ఎవరు తింటారంటే? అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవులని చెప్పుచుందిరు. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? కొన్ని ఆహార పదార్థాలు మీరు తినకూడదు అని చెబుతున్నారంట. ఎవరు వీళ్ళు? క్రైస్తవులే. ఈ క్రైస్తవులైన వాళ్ళు అంటే ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందని అంటే, పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు యూదుల్లో కొంతమంది ఈ సువార్తను అంగీకరించారు, వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా వాళ్ళు ఆ యూదుల ఆచారాలు తీసుకొస్తున్నారు లోపలికి. క్రైస్తవులకి యూదుల ఆచారాలను తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు ఏమని బోధ చేస్తున్నారు అని చెప్పానంటే, మీరు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే మీరు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అని బోధిస్తున్నారంట. అర్థమవుతుందా? బోధించే వాళ్ళు ఇప్పుడు పౌలు గారు ఏమంటాడు? వాళ్ళు అబద్ధికులు, వాత వేయబడే మనస్సాక్షి గలవారు అంటాడు ఆయన. అబద్ధికులు, వాత వేయబడే మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తున్నారంట. అంటే వివాహం చేసుకోకూడదని కరాఖండిగా చెప్తున్నారంట. అలాగే సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుచుందురు. ఇప్పుడు చూడండి 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. హల్లెలూయా. దేవుడు సృజించిన ప్రతి జంతువు కూడా మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. తేల్చిపడేశాడు పౌలు గారు. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు తింటే ఏది కూడా నిషేధింపదగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. క్లియర్ గా డిక్లేర్ చేశాడు పౌలు గారు. నువ్వు ఏదైనా తినొచ్చు అబ్బాయి. కొంతమంది అబద్ధికులు వచ్చి చొరబడ్డారు. కొంతమంది మనస్సాక్షి వాత వేయడం వచ్చి ఏం చెప్తున్నారంటే, పందిని తినకూడదు, కొంగని తినకూడదు, అనే కొంట ముక్కని తినకూడదు. తిన్నావా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పందిని తిన్నాడు అట్ట అంటాడు. పందిని తింటే నాశనం అయిపోతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని చెప్పి పాత్ర మనం తీసుకొచ్చి చూపిస్తుంటే, అలాంటి వాళ్ళ గురించి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు అబద్ధికులని పౌలు గారు మాట్లాడుతున్నాడు. వాళ్ళు వాత వేయబడే మనస్సాక్షి గలవాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొన్నిటిని అంటే దేవుడు సృష్టించినవి, దేవుడు సృష్టించిన బయట నుంచి కాదు, దేవుడు సృష్టించిన వాటిలో కొన్నిటిని వీళ్ళు నిషేధిస్తున్నారు, తినకుండా ఆపేస్తున్నారు. అలాంటి ఆజ్ఞలు జారీ చేసేవాళ్ళు ఎవరు అనంటే అబద్ధికులు, అలాగే వాత వేయబడే మనస్సాక్షి కలిగిన వారు. కాబట్టి ఏదైనా సరే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటే అది పందైనా సరే పవిత్రపరచబడుతుంది. హల్లెలూయా. అయితే నీకు ఇష్టమైతే తిను, లేదంటే లేదు. కానీ తినేవాడు మాత్రం పాపిలాగా చూడబాకు. నేను చెప్పేది ఏంటంటే, తినేవాడిని నువ్వు పాపిలాగా లేదంటే అపవిత్రులాగా వాడు ఎందుకు పనికిరాలో చూడబాకు. వాడు దేవుని వాక్యాన్ని చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ఏం చేయట్లా. ఎందుకనంటే ఇంకో విషయం ఏంటంటే, ఎవరు ఈ ఆహార విషయంలో నియమాలు లేకుండా ఉంటారంటే విశ్వాసం కలిగిన వాళ్ళే. ఎవరు పర్టికులర్ తినకూడదు ఎవరంటారంటే విశ్వాసం లేని వాళ్ళు ఉంటారంట. అల్ప విశ్వాసాలు అట్లాంటి పెట్టేది. విశ్వాసం గలవాడికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా ప్రార్థన ద్వారా ఇది పవిత్రపరచబడుతుంది అని చెప్పి విశ్వాసంతో వాడు తింటాడు. కాబట్టి వాడికి బలమైన విశ్వాసం ఉందన్నారు. హల్లెలూయా. అలా కాకుండా అమ్మో ఇది తింటే ఏమవుద్దో, అది తింటే ఏమవుద్దో, అపవిత్రులైపోతామేమో అని నువ్వు అంటున్నావంటే నీవు అల్ప విశ్వాసం కలిగి ఉన్నావు అన్నాడు. అల్ప విశ్వాసం కలిగిన నీవు గొప్ప విశ్వాసం లేదంటే బైబిల్ అనుసారమైన విశ్వాసం కలిగి ఉన్నావు ఏ విధంగా నువ్వు తృణీకరిస్తావు? కాబట్టి మీకు పంది మాంసం ఇష్టమైతే నిశ్చింతగా తినండి క్రైస్తవులని మీరు. ఆ కట్టడ ఎవరికేనంటే ఇశ్రాయేలీయులకి. అది
మనం ఇశ్రాయేలీలం కాదు, మనం భౌతిక సంబంధమైన ఇశ్రాయేలీలు కాదు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. మనకి ప్రతి జంతువు కూడా పవిత్రపరచబడింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరలా మనల్ని, అంతకుముందు అబ్రహాము ఎన్నుకోకముందు ఏదైతే ఆహారం ఉందో ఆహారానికి మరలా దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. నోవాకు ఏదైతే ఆహారం ఇచ్చాడో ఇప్పుడు మరలా ఆహారాన్ని మనకు తీసుకొని వచ్చాడు దేవుడు. ఇంకో విషయం చెప్పనా, ఈ రిస్ట్రిక్ట్స్ అన్నా పెడితే చైనా వాళ్ళు ఎవరు రక్షించబడరు. ఆమె చైనా వాడు ఎవడు కూడా క్రైస్తవుడు కాలేడు. వాళ్ళు అన్ని తింటారు పాపం. వాళ్ళు నోవాకు చెప్పినటువంటి మాటని సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు సమస్త జంతువులు మీరు తినండి అని చెప్పి దేవుడు చెప్పాడు కదా, దాన్ని సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు. గబ్బిలాతో సహా తింటారు వాళ్ళు. ఆమేన్. అయితే ఇష్టం లేకపోతే తినొద్దు, కానీ ఇష్టంగా తినేవాడిని, ఇష్టమే నాకు ఇష్టమని నేను తింటానని చెప్పి అన్నాను నువ్వు ఆటంకపరచు, అది బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవులు పంది మాంసం తినొచ్చు, ఏ మాంసమైనా తినొచ్చు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే నిషేధింప తగినది ఏది కూడా లేదు, ప్రతిదీ కూడా పవిత్రమని బైబిల్ తెలియజేస్తా ఉంది. ప్రార్థన చేసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తే అది పవిత్రమైపోతుందని పౌలు గారు చెప్పాడు. ఒకవేళ అది తినకూడదు, ఇది తినకూడదు అని నువ్వు చెబుతున్నావా, నువ్వు అబద్ధికుడి, వాత వేయబడిన మనస్సాక్షి గలవాడని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో ఎవరు కూడా అభ్యంతరం పడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే తినండి, ఇష్టం లేకపోతే తినొద్దు. తినేవాళ్ళు మాత్రం మీరు హీనంగా చూడొద్దు, ఆటంకపరచను కాదు, హీనంగా చూడొద్దు. అదే ఆటంకపరచు, అడ్డుకోదు, మీరు ఎందుకు తింటున్నారు, మీరు క్రైస్తవులుగా చెప్పి అనొద్దు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి దేవుడు ఆహార విషయంలో, ఆహార నియమాల విషయంలో ఎలాంటి ఇది కూడా క్రైస్తవులుగా పెట్టలేదు. అది కేవలం యూదులకు మాత్రమే, అది ఇశ్రాయేలులకు మాత్రమే. ఒకవేళ నువ్వు వాళ్ళ యొక్క కట్టడను పాటించాలి అనుకుంటే మొత్తం పాటించు, కొంత కాదు మొత్తం పాటించు. సున్నతి పాటించాలా, సబ్బాతు పాటించాలి, అలాగే పూరీము అనే పండగ చేయాలా, అలాగే పున్నమి రోజు నువ్వు కొమ్ముది పండగ చేయాలి, అలాగే పస్కాను చేయాలి, గుడారాల పండగ చేయాలి, అన్ని చేయాలి. నువ్వు కొన్ని చేసి కొన్ని వదిలేయటం కాదు. కాబట్టి బైబిల్ పరిశీలన చేయండి, దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు మన ఆహారం ఏ విధంగా మారిందో. ఆదిలో కేవలం పళ్ళు మాత్రమే దేవుడు ఆహారంగా ఇచ్చాడు, ఫలాలు మాత్రమే ఆహారంగా ఇచ్చాడు. ఆ తర్వాత పాపం పడిన తర్వాత, ఈ జలప్రళయం ద్వారా దేవుడు శిక్షించిన తర్వాత, ఇప్పుడు భూమి మీదకి నోహ కుమారులు ఉన్నప్పుడు ఆయన చెలించే వాటన్నిటిని కూడా, అంటే సమస్త జంతువుల్ని, పక్షుల్ని అన్నిటినీ కూడా మనిషికి ఆహారంగా ఇచ్చాడు. ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చేసరికి డైట్ మారుస్తున్నాడు, కేవలం ఇశ్రాయేల్కి మాత్రమే. ఇప్పుడు మరలా క్రీస్తు తన రక్తాన్ని కార్చాడు కాబట్టి మరలా ఇప్పుడు ప్రతి జంతువు కూడా పవిత్రమైంది. కాబట్టి ప్రతి జంతువును కూడా, నీకు ఇష్టమైన జంతువును నువ్వు తినొచ్చు ఒక క్రైస్తవుడుగా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తే అది పవిత్రపరచబడుతుందని పౌలు గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మనం వాక్యానుసారంగా ముందుకు వెళదాం, దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. మరి యాక్చువల్గా నేను వేరే సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఇది చెప్పాల్సిన అవసరం అనిపించింది, అందుకోసం చెప్పాను. ఓకే, దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సమయంలో మరి మాంగారు రండి, మాంగారు కూడా వచ్చి 2 మాటలు చెప్తారు. చివరిగా దేవానందం మాంగారు ప్రజలు ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తారు. వందనాలయ్యా. అందరికి వందనాలమ్మా. అపొస్తలుల పౌలు అని ఆయనకు గుర్తు రాదు. అసలు ఎందుకు రాదంటే, ఈ 12 మంది శిష్యులు ఏం చేస్తారంటే అపొస్తలుల పౌలు చెప్పే బోధని వ్యతిరేకిస్తారు. ఎవరికి చెబుతుండే బోధ క్రైస్తవులు ఎవరు వెళ్తున్నారు ఆయన మాట. ఎందుకని వెళ్తున్నా, ఏం చేసిండు ఇదివరకమ్మా పౌలు గారు, ఏం చేసిండు? మరి చంపిన వాళ్ళు మళ్ళీ మాట్లాడని అట్లా నమ్ముతారు. అందుకని నేనేం చేస్తానంటే అన్నుల్ని బోధ చేస్తాను, అన్నుల్ని సిద్ధపరుస్తుంది క్రైస్తవులుగా. అయితే ఏం జరిగిందంటే అక్కడ అదేందండి నాకు వద్దండి మై కానీ అన్యుల్ని
క్రైస్తవులుగా మారుతుండ్రు. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ అపొస్తలులు 12 మంది శిష్యులు పౌలు గారిని పిలవండి, అసలు ఆయన బోధ ఏంది, ఇన్ని సంఘాలు కట్టడం ఏంది, మనం ఒక్క సంఘం కూడా కట్టలేదు. ఏమండి, అపొస్తలుల బోధ జరిగింది ఏంటంటే ఇన్ని సంఘాలు కట్టిండు, నేను యేసుప్రభువుని తిరిగినా, నాకు లేవు సంఘాలు, మనుషులు చంపిన సంఘాలు కట్టేయండి చెప్పండి అమ్మా. అందుకని వీళ్ళు ఏంటంటే వారం లేక అపొస్తలుల పౌలుని యెరూషలేముకు పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. నువ్వు బోధ చేస్తే చేసినవురా బాయ్, పలానా ఇంట్లో తినబాక, తినొచ్చాను అటం తిరిగాడు. మళ్ళీ అయినా ఎట్ట తినొచ్చాను అన్నాడు. పాకం చేసుకుని, అయ్యా ఇవాళ నాకు ఈ ఆహారం ఇచ్చినవు, ఈ ఊర్లో నాకు ఈ ఆహారం ఇచ్చినవు. ప్రతి ఒక్కరు ఒక తిండి తినలేరు అమ్మ, ఒకళ్ళు గంజిపో తాగేవాడు, నీళ్ళపో తాగేవాడిని. అట్నే నా ఇంట్లో ఉన్నది ఆయన తిని బోధ చేయాలి, నాకు బోధించాలి. అప్పుడు నేను ఆయనట మారిపోతా. అందరిలో ఒకటే కూర ఉన్నదమ్మా, అట్లా నా ఇంట్లో ఉల్లిగడ్డ కారం అయిన తినిపోవాలి, బోధ చేయాలన్నమాట. అందుకని ఏదైనా తిని ఆయన బోధ సంఘాలు 7 సంఘాలు కట్టిండు అపొస్తలుల పౌలు. అయితే అత్త దేవత ఇష్ట దేవత అని ఉంది. వాళ్ళు అన్నులు ఏం చేస్తారంటే పోయి ఆ దేవతల కాడికి పోయి గుండు గీగించుకొని వస్తారు. గుండు గీగించుకొని వస్తే ఆడమడిచికి ఎంటకలేనమ్మా అందాం, గుళ్ళు గీకించుకోబాకండి అమ్మ. సరే గీకించుకొని గుండు మీద గుడ్డని వేసుకోండి అమ్మ అంటే గుడ్డ కూడా వేసుకోండి. ఇది బాధ, పౌలు గారి బాధ. ఈయన బోధ వారవలేక వీళ్ళు పంచాయతీ పెట్టి ఎన్నో నిర్ణయించినా కూడా ఆయన బోధ దేవుడి కోసం పానం ఇచ్చిండు కానీ బోధన ఆపలే. అపొస్తలుల పౌలు ఆయన రోమీలు ఏంటంటమ్మా, రోమ సైన్యం ఒక పని చేసింది. యేసుప్రభువుని చనిపోయినాక ఏం జరిగిందంటే కథోలి సంఘం అని ఒకటి పెట్టింది. వాళ్ళే బోధ చేయటం, వాళ్ళే పత్రాలు ఇవ్వటం, వాళ్ళే యెరూషలేము చర్చిలో నాయకత్వం. ఈ పాస్టర్లు మొత్తాన్ని తీసి పక్కన పెట్టారు, లోగడ పాస్టర్ని. అయితే వాళ్ళు ఏం పత్రం పెట్టిండ్రు, ఏమి టికెట్లు పెట్టిండ్రంటే అమ్మా, సినిమా టికెట్లారా వచ్చిన జనానికి మీ పాపాలు క్షమించబడతాయి అని పత్రాలు తీసుకోవాలా, టికెట్లు కొనుక్కోవాలా, లైన్లో నిలబడి పాపారాల పత్తి. అయితే వీళ్ళు ఇంకొక బిత్తర వేసేవాళ్ళు. ఏం బిత్తరది? ఏం బిత్తరం అమ్మా? మీ చనిపోయింది, పాపాలు ఇంకా బాగలేదు, మీ నాన్న మీయ కూడా తీసుకున్నారంట. చనిపోయిన వాళ్ళ పాపాలు కూడా ఇంకా ఉన్నాయి అంట మిగిలిండి, డబ్బుల కోసం, టికెట్లు అమ్ముడుపోవడం కోసం. పాపం వాళ్ళు మళ్ళీ తీసుకునేవాళ్ళు. మా అమ్మమ్మాయి పాపాలే పోలేదంటే ఇంక మన పాపాలే ఆడబోతాయి, అన్ని తీసుకునేవాళ్ళు. కొన్నారు టికెట్లు. ఇవన్నీ ఉన్న పెద్దోళ్ళు ఏం చేసిండ్రు? అడ్డం తిరిగిండ్రు. ఏమని అడ్డం తిరిగిండ్రు? బైబిలు వీళ్ళ కాడనే ఉంటుంది. ఎవరి కాడ ఉంటుంది? ఎవరి కాడమ్మా? శాస్త్రీలు పరిశీలన కాడనే బైబిలు. ఎవరికి అందరి కాడ లేవు. అయితే ఒక ముగ్గురు అడ్డం తిరిగారు. ఎవరు ఆ ముగ్గురు? వాళ్ళకెళ్ళే రోమిలకు వెళ్ళే వాళ్ళు, టికెట్లు అమ్ముకునే వాళ్ళు. అయితే యువతలో ఒక బ్యాచ్, ఒక ముగ్గురు బ్యాచ్ అడ్డం తిరిగారు రోమ సైన్యానికి. ఏమైనా అడ్డం తిరిగారంటే అమ్మా, జాన్ బెమ్మీ గారు, విలియం కేరీ గారు, మార్టిన్ లూథర్ గారు, వీళ్ళు ముగ్గురు అడ్డం తిరిగారు. ఏమైనా అడ్డం తిరిగారంటే వీళ్ళని ఏమనద్దు మనం, ప్రతి మనిషికి చూపించండి, మీ కాడ బైబిల్ చూపించండి అమ్మా, ప్రతి మనిషికి బైబిల్ ఉంటే వీళ్ళు చెప్పే బోధ మనకు అర్థమైపోద్ది. అందుకని ప్రతి ఒక్కరికి బైబిల్ వచ్చేటట్టు ప్రతి మనిషికి బైబిల్ ఉండేటట్టు చేసాడు. బోధ తప్పు చెప్పడానికి అవకాశం లేదు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. చక్కని మాటలు అందించాడు మామగారిని, దేవుడు దీవించింది గాక. నిజమే, మరి పౌలు గారు అన్యులకు పంపబడ్డాడు. పేతురు వీళ్ళందరేమో యూదులకు ప్రకటిస్తే యేసుక్రీస్తుని, అన్యుల దగ్గర పోయింది ఎవరో? పౌలు గారు. కాబట్టి ఆయనకి ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి. పేతురు గారికి ఏ సమస్య లేదు, ఎందుకంటే ఆయన యూదుల మధ్య ఎదుగుతుండే కాబట్టి 10 మాసం దినాల వద్దా అలాంటి ఏమీ రాలేదు ఆయనకి. కానీ ఈ అన్యుల దగ్గర పోయేసరికి
వాళ్ళు ఆల్రెడీ పంది మాంసం తినేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ తాత తరాల నుంచి కూడా అన్ని మాంసాలు తినేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి ఈయన బోధ చేసేటప్పుడు అసలు ఏంది ఇది, మనం నేర్చుకుందేమో తినకూడదని, వీళ్ళేమో తింటున్నారు. అయినా సరే వీళ్ళకి క్రీస్తుని ప్రకటించాలా? ఏ విధంగా ప్రకటించాలి వీళ్ళకి? మరి ఇది అసలు దీని సంగతి ఏంది తేలవాలి. అసలు భోజనం అనేది మాంసం అనేది నిషిద్ధమా కాదా క్రైస్తవులుగా ఇప్పుడు అని ఆయన పాత నిబంధనలు అంతా కూడా ఆయన పరిశీలన చేశాడు. దాని గురించి పరిశీలన చేసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఉన్నది కాబట్టి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు కాబట్టి, ఆయన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ఇప్పుడు పవిత్రమైంది అపవిత్రమైంది ఏది కూడా లేదు, అన్నీ కూడా పవిత్రాలే, అన్ని భోజనాలు కూడా తినొచ్చు అని చెప్పి ఆయనకు అర్థమైంది. అప్పటి నుంచి కూడా ఈ బోధ చేయడం మొదలుపెట్టాడు ఆయన. మీరు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఏ ఆహార పదార్థం అయినా సరే పరిశుద్ధం అయిపోద్ది అని చెప్పి అన్నాడు. ఇక ప్రతి అన్నింటి దగ్గర పోతున్నాడు ఆయన. వాళ్ళు పెట్టిన ప్రతి భోజనం కూడా తింటా ఉన్నాడు. వాళ్ళు పచ్చడి పెడితే పచ్చడి తింటున్నాడు, ఇందాక మాయ చెప్పినట్టు. ఆమేన్. మాంసం పెడితే మాంసం తింటున్నాడు, చేపలు పెడితే చేపలు తింటున్నాడు, పంది మాంసం పెట్టినా కూడా తింటున్నాడు ఆయన. ఆమేన్. ఈ విషయము ఇక్కడ ఉన్నటువంటి పేతురు గారికి, వీళ్ళందరూ కూడా సంఘంలో స్తంభాలని చెప్పి వాళ్ళకి పేరు. ఈ విషయం వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కొంచెం అభ్యంతరంగా అనిపించినప్పుడు అసలు ఏంటి ఆయన బోధ, ఏం చెప్తున్నాడు అని చెప్పి ఆయన నోటి మీద విందామని చెప్పి ఆయన పిలిపించినప్పుడు ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేతురు గారు అంటున్నాడు, పౌలు గారు చెప్పే విషయాలు కొన్ని మనకు అర్థం కావచ్చు, అలా అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉంటాయని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అన్యులకు పంపబడినటువంటి అపోస్తులు ఎవరు అంటే పౌలు గారు. అంటే మనకు పంపబడినటువంటి అపోస్తలుడు పౌలు గారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రతి మాంసం కూడా మీరు తినొచ్చు, అన్ని కూడా పవిత్రంలే అని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులు అంటూ మనం ఆ విషయాన్ని గుర్తిద్దాం. ఈ తిండి విషయంలో మనము ఒకరినొకరు ఎంచుకోవాల్సిన అవసరం లేదు, అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది ఇష్టం వస్తుంది శుభ్రంగా తినండి, ప్రార్థన చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆ విధంగా మనము జీవిద్దాం, నిర్భయంగా విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. ఈ భౌతిక సంబంధించిన విషయాల్ని, ఆహారానికి తాగే వాటికి ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలు మనము దృష్టి పెడదాం, ముందుకు వెళదాం, ఎదుగుదాం, దేవునికి ఆత్మ చేత నింపబడదాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించింది కాక. ఆమేన్. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓకే, సో టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రభువా అనేక అపోహల్లో ఒక అపోహ ఆయన, క్రైస్తవులు పంది మాంసం తినవచ్చా తినకూడదా అన్న విషయం గురించి మాకు ప్రభువా ఆది కాండం మొదలుకొని ప్రభువా నా తండ్రి అన్ని విషయాల్లో నాయన కొత్త నిబంధన వరకు ప్రభువా నా తండ్రి మమ్మల్ని తేటగా చూపించి ప్రభువా అయ్యా మాతో మాట్లాడి, ఇదిగో ప్రతిదీ కూడా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు పవిత్రపరచబడుతుందని మాతో తేటగా మాట్లాడవు ప్రభువా. నిజంగా నా తండ్రి మీ వాక్యము మాకు బయలుపరచబడుతున్నప్పుడు అయ్యా నా తండ్రి అందులో ఉన్నటువంటి మర్మము మాకు అర్థం అవుతున్నప్పుడు అది మమ్మల్ని వెలిగిస్తుంది ప్రభువా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇక మీదట ప్రభువా ఎవరు కూడా ఆ విషయంలో ప్రభువా అభ్యంతర పడకుండా, ఇది బైబిల్ అనుసారమైనటువంటి బోధాన్ని విషయాన్ని వాళ్ళు గ్రహించడానికి ప్రభువా ఈ వాక్యం వారికి అర్థం ఉన్నట్లుగా, వారి హృదయానికి గోచరం ఉన్నట్లుగా వారిని దీవించమని, ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మరొక మారు మీ సన్నిధిలో కలుసుకోవడానికి మమ్మల్ని సమాయత్తపరచమని ప్రభువా ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, విశ్వాసంలో స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. వారి యొక్క పనులు మానుకుని నా తండ్రి అయ్యా వారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాన్ని ప్రభువా ఈ వాక్యం వినడానికి వెచ్చించి ఉన్నారు తండ్రి, వారిని ఆశీర్వదించండి. అలాగే ప్రభువా కూటను ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సహోదరుడు నతానియేలు, నోహుని ప్రభువా, సహోదరుడు మేకాని అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే సహోదరుడు ప్రవీణ్ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి నిండైనటువంటి దీవెనలు ప్రభువా ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపతోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ కూటమి ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి అయా మరి సహోదరుడు ప్రభువా మరి మాణిక్యం గారిని ప్రభువా, అలాగే రూతు సిస్టర్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఎత్తిపట్టమని, కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు
సదాకాలం తోడుండును గాక. ఆమేన్. ఆమేన్. పూట ముగించబడింది. అందరికీ వందనాలు. వచ్చిన వాళ్ళందరికీ కూడా టీ, బిస్కెట్లు ఉన్నాయి. ఎవరు కదలొద్దు, ఎక్కడో అక్కడ కూర్చోండి. పద్మా